వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లిత్విక్ డైరీస్. ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. సింపుల్గా స్ట్రీట్ స్టైల్లో హోమ్లీ పిజ్జా, వెజ్ ఆర్ చికెన్ పిజ్జా ఏదైనా ఎలా చేయాలో చూసేద్దాం. సో వీడియోలో చూస్తున్నారు కదా, అది పిజ్జా బేస్ అనమాట. మనకి వాల్మార్ట్లో, డీమార్ట్లో మనకి దొరుకుతుంది. సో లిమిటెడ్ టైంలో మనం ఇది యూస్ చేసుకోవాలి. సో వీడియోలో చూస్తున్నట్టు మనం పిజ్జా బేస్ని అయితే హాఫ్గా కట్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు ఎంతమందికి పిజ్జా అంటే ఇష్టం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ రోజుల్లో పిజ్జా అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి? మ్యాక్సిమం అందరూ తినేవారే. సో మనం వీడియోలో చూస్తున్నట్టు పిజ్జా బేస్ని అయితే హాఫ్గా కట్ చేసుకున్నాం. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం వీడియోలో చూస్తున్నట్టు మైనస్ అనేది నీట్గా ఈవెన్గా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. సో ఇలా స్ప్రెడ్ చేసుకోవడం వల్ల మనం బేక్ చేసినప్పుడు పిజ్జా టేస్ట్ అనేది మనకి మంచిగా వస్తుంది. సో అందుకు వీడియోలో చూస్తున్నట్టు మైనస్ అనేది నీట్గా అప్లై చేసుకోవాలి. ఇష్టం లేని వారు స్కిప్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా మొత్తం మనం అప్లై చేసుకున్న తర్వాత మనం పిజ్జా బేస్ని హాఫ్గా కట్ చేసాం కదా, దాన్ని మనం మైనస్ అప్లై చేసిన పిజ్జా బేస్ మీద పెట్టేసుకొని ఇప్పుడు దాని మీద టొమాటో సాస్ ఉంటుంది కదా, దాన్ని మనకి ఎంత కావాల్సి అంత, కొంతమంది ఎక్కువగా ఇష్టపడతారు కదా, వాళ్ళైతే కొంచెం ఎక్కువ ప్రిఫర్ చేసుకోవచ్చు, లేదు అనుకుంటే లిమిటెడ్గా వేసుకోవచ్చు. సో వీడియోలో చూస్తున్నట్టయితే సాస్ వేసుకొని మొత్తం మనం స్ప్రెడ్ చేసుకోవాలి ఈవెన్గా. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఆప్షనల్ వెజీస్ అనమాట, మనకు నచ్చినవి వేసుకోవచ్చు. సో ఇక్కడైతే ఆనియన్స్, టొమాటో, క్యాప్సికమ్, అలానే బ్లాక్ ఆలివ్స్ అలా అవి తీసుకున్నాం. ఇంకా కొంతమంది కావాల్స్తే ఇంకా ఏమైనా యాడ్ చేసుకోవచ్చు, లైక్ పన్నీర్, నాన్ వెజ్ వాళ్ళైతే చికెన్, అలా ఇంకేమైనా వేసుకోవచ్చు. సో ఆప్షనల్ కాబట్టి మేమైతే ఈ వెజ్జెస్ తీసుకున్నాం. ఆనియన్స్, టొమాటో, అలానే క్యాప్సికమ్, బ్లాక్ ఆలివ్స్, చీజ్, ఇవన్నీ మనం తీసుకుంటే బాగుంటుందన్నమాట పిజ్జాకి. వెజ్ పిజ్జా అయితే స్వీట్ కార్న్, బేబీ కార్న్, అలానే పన్నీర్, మష్రూమ్ ఇలా ఏమైనా వేసుకుంటే బాగుంటుంది. బట్ ఇవి అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి ఆనియన్, క్యాప్సికమ్, టొమాటో, బ్లాక్ ఆలివ్స్తోని చేస్తున్నాం అనమాట. సో ఇలా మొత్తం అన్నీ మనం వెజీస్ అన్నీ వేసుకున్న తర్వాత చక్కగా చీజ్ గ్రేట్ చేసి ఒక చీజ్ క్యూబ్ తీసుకొని, ఎక్కువ కావాల్సిన వాళ్ళు ఎక్కువ గ్రేట్ చేసుకోవచ్చు, లేదు అనుకుంటే కొంచెం వేసుకొని చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం చీజ్ గ్రేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పిజ్జా సీజనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. మనం ఎన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకున్నా పిజ్జాకి సీజనింగ్ లేకపోతే అసలు టేస్టే ఉండదు. సో వీడియోలో మనం పక్కన చూస్తున్నాం కదా, అవే సీజనింగ్ బాటిల్స్ అనమాట. చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో, ఇటాలియన్ సీజనింగ్, అలానే పెరి పెరి చాలా ఉంటాయి, ఒక 4 to 5. సో ఈ సీజనింగ్స్ అన్నీ వేసుకుంటేనే మనకి పిజ్జా అనేది మంచి టేస్ట్ వస్తుంది. సో ఈ సీజనింగ్స్ అన్నిటితోనే మనం పిజ్జా అయితే రెడీ చేసేసుకున్నాం. సో ఇప్పుడు మనం వీడియోలో చూస్తున్నాం కదా, అది పిజ్జా బేకింగ్ మిషన్ అనమాట. సో ఇందులో జస్ట్ మనం 3 to 5 minutes బేక్ చేసుకుంటే సరిపోతుంది ఈ బేకింగ్ మిషన్లో. సో వీడియోలో చూస్తున్నాం కదా, జస్ట్ 3 to 5 minutesలో అయితే మనకి పిజ్జా మంచిగా బేక్ అయిపోతుంది. బేక్ అయిన పిజ్జాని ఇప్పుడు పిజ్జా స్లైసర్తోని మనం పిజ్జాని స్లైసెస్ కింద చేసుకోవచ్చు. సో వేడిగా ఉన్నప్పుడే మనం మళ్ళీ సీజనింగ్స్ అన్నీ వేసుకొని పిజ్జాని సర్వ్ చేసుకొని తినొచ్చు. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ లిత్విక్ డైరీస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.